వెల్కమ్ బ్యాక్ టు కరీంనగర్ అండ్ బ్లాగర్. ఈరోజు ఇదే బస్సులో ట్రావెలింగ్ చేయబోతున్నాను తిరుపతి టు చెన్నైకి. ఆల్రెడీ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నేను రన్నింగ్లో ఎక్కేసిన, నాకు లేట్ అయిపోయిందని చెప్పేసి. ఆల్రెడీ గరుడ వారధి ఫ్లైఓవర్ కూడా క్రాస్ అయిపోతుంది. సో నేను టికెట్ తీసుకునేసరికి ఇంకా నేను షూట్ చేయలేకపోయినా. సో ఇక్కడ నుంచి షూట్ ఉంటుంది మొత్తం. ఈ బస్ ట్రావెల్ చేసే రూట్ వచ్చి తిరుపతి, కొత్తూరు, నగరి, తిరుతాని, తిరువల్లూర్, పూనమల్లై మీదుగా చెన్నైకి రీచ్ అవుతుంది కోయంబేడు బస్ స్టాండ్కి. ఈ బస్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చి 150 కిలోమీటర్స్. ఈ బస్ ట్రావెల్ చేసే టైం వచ్చి 3.5 అవర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ టు 4 అవర్స్ పడుతుంది. అటు లెఫ్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ రేణిగుంట జంక్షన్ అటు వెళ్ళిపోతాము. ఒంగోలు అటువైపు వెళ్తుంది. రైట్ వెళ్ళిపోతే చెన్నై రూట్కి వెళ్ళిపోతాం మనం. చెన్నై, కొత్తూరు, నగరి, తిరువల్లూరు ఆ రూట్ అన్నమాట ఇదంతా. ఇంకా పూనమలై ఆల్మోస్ట్గా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ మాధవరం బస్ స్టాండ్కి వెళ్తాయి. ఈ తమిళనాడు ఆర్టీసీ అన్నీ కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్తాయి. అక్కడికే స్టాప్ అనమాట. నాకు ఈ తమిళనాడు ఆర్టీసీలో టికెట్ ప్రైస్ వచ్చి 180 రూపీస్ పడ్డది. అంత ఏం హెవీ అనిపించలేదు. ఓకే, నార్మల్ ప్రైస్ అది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే తిరుచెన్నూరు కానీ చెన్నై కానీ లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే చిత్తూరు కానీ బెంగళూరు కానీ. రైట్ సైడ్ టర్న్ అయితే చిత్తూరు, బెంగళూరు. లెఫ్ట్ అయితే తిరుచెన్నూరు, చెన్నై. సో మనం చెన్నై వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్కి టర్న్ అవుతుంది. తిరుపతి ఏడుకొండల బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక టీఎన్ఎస్టీసీ బస్సెస్ ఉంటాయి. ఓన్లీ తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ మాత్రం కోయంబేడు బస్ స్టాండ్ వరకు వెళ్తాయి, చెన్నైలోని కోయంబేడు. అండ్ ఏపీఎస్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. అంటే 15 మినిట్స్ అంటే ఫ్రీక్వెన్సీగా నడుస్తూ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఫ్రీక్వెన్సీలో ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టీఎన్ఎస్టీసీ బస్సెస్ ఉంటాయి. తమిళనాడు ఆర్టీసీను ఏపీఎస్ ఆర్టీసీ బస్సెస్ మాత్రం ఏడుకొండల బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మాధవరం బస్ స్టాండ్ వరకే ఉంటాయి. సో ఇక్కడ మనం వచ్చి లెఫ్ట్కి టర్న్ అవ్వాలి. లెఫ్ట్కి టర్న్ అయితే చెన్నై. ఇక్కడ వచ్చి రైల్వే ట్రాక్ ఉంది. నాకు తెలిసి రేణిగుంట జంక్షన్కి వెళ్ళే ట్రాకే అనుకుంటా. 2 ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఆల్రెడీ పొత్తూరు క్రాస్ అయిపోయాము. నేను కొంచెం అట్లా రెస్ట్ తీసుకునేది కూడా పొత్తూరు క్రాస్ అయిపోయాను. ఇప్పుడు నగరికి ఎంటర్ అయిపోయాను ఆల్రెడీ. ఇది వచ్చి నగరిలో బస్ స్టాప్ లాంటిది ఏమి ఉండదు. నార్మల్ సర్కిల్ దగ్గర బస్సెస్ ఆగుతాయి. నా ముందున్న రెడ్ బస్ వచ్చి తిరుపతి టు కంచీపురం. ఆ ఎల్లో కలర్ ఆర్టీసీ బస్సు ఎంగల్పట్టు టు తిరుపతి. బైపాస్ నుంచి రోడ్ వచ్చి బాగానే ఉంటుంది, కానీ లోపల విలేజెస్ నుంచి వెళ్తూ ఉంటే కొంచెం రోడ్ ఇట్లా డ్యామేజ్ ఉంది నార్మల్గా. పర్వాలేదు, రోడ్ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఊళ్ళలో నుంచి వెళ్తే మాత్రం రోడ్ అసలు ఏం బాగాలేదు. ఇప్పుడే మనం నగరి నుంచి అవుట్ అయిపోయినాము. రైట్ వెళ్తే చెన్నై రూట్. నగరి తర్వాత మనకి హోటల్ దగ్గర ఆపుతాడంట టిఫిన్కి. ఒక 110 కిలోమీటర్స్ చూడండి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి ఒక హోటల్ వస్తుంది. హోటల్ దగ్గర స్టాప్ ఉందంట. ఆ ఎల్లో బస్సెస్ అన్నీ కొత్త బస్సెస్ అనమాట. రీసెంట్గా లాంచ్ అయినాయి అనమాట అవి. ఇక్కడ నుంచి ఇంకా తిరువల్లూరు వచ్చి 44, ఆవడి వచ్చి 65, చెన్నై వచ్చి 85 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బస్సు వచ్చి చెంగల్పేట వెళ్తుంది. చెంగల్పేట అని అయితే ఉంది దాని మీద. సో టీఎన్ఎస్టీసీ న్యూ బస్సెస్ ఇవన్నీ. సో ఇది ఓల్డ్ బస్ మనం ఎక్కింది అయితే.
ఇది వచ్చి చెన్నై, ఇదే బస్ నేను ఎక్కింది ఇప్పుడు. ఇది వచ్చి బస్ వ్యూ ఇలా ఉంది. ఇంకోటి అది కూడా తిరుపతి వెళ్ళే బస్సు. అది వచ్చేసి ఆ ఎల్లో కలర్ బస్సెస్లో సీటింగ్ వచ్చి ఇలా ఉంది. ముందు వచ్చి డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. సో మొత్తం స్క్రీన్ ఉంది అండ్ 3+2 సీటింగ్. ఇంకా ఇలానే ముందుకు వెళ్తే నగరి 8 కిలోమీటర్స్, పుత్తూరు వచ్చి 21 కిలోమీటర్స్, తిరుపతి వచ్చి 51. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ తమిళనాడు బోర్డర్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ అన్నపూర్ణ హోటల్ దగ్గర నాస్తా గురించి అని ఆపినరు. కంచీపురం బస్సు ఆగింది, ఇక్కడ చెన్నై బస్సు ఆగింది, తిరుపతి బస్సు ఆగింది. హోటల్లో కూడా ఫుడ్ బాగానే ఉంటుంది కానీ ఇంకా బ్రష్ చేయలేదు, అందుకని ఫుడ్ చేయాలనుకోవట్లేదు. టిఫిన్ చేయాలని అనుకోవట్లేదు. చూద్దాం, మొబైల్ ఆటలు అయితే కనీసం టీ అయినా తాగుదామని చూస్తున్నా. ఇంకా ఆర్టీసీ బస్సెస్ అన్నిటికీ ఇదే హోటల్ స్టాప్ అంట. సో అన్ని బస్సెస్ తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ అయితే ఇక్కడే ఆగుతున్నాయి. ఏపీ బస్సెస్ అయితే నాకు ఒక్కటి కూడా కనిపించలేదు ఇప్పటివరకు. ఇక్కడ ఈ రూట్లోనే కనిపించలేదు అసలు. వేరే ఏ రూట్లో వెళ్తే తెలియదు కానీ ఇది కుప్పం డిపో అనుకుంటా, మేబీ కేపీఎం అని ఉంది. అన్నపూర్ణ హోటల్ ఫుడ్ బాగానే ఉంటుంది. ఇంకా నేనైతే ఒక టీ తాగాను, ఓకే. సో మళ్ళీ మన బస్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రైవేట్ బస్సెస్ కూడా బాగానే రన్ అవుతున్నాయి ఈ రూట్లో. బస్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఉండే. సో ఇంకా ఇది వచ్చి మన్వాలా నగర్. సో మనం ఆల్మోస్ట్ ఇంకా చెన్నై సిటీలోకి కూడా ఎంటర్ అయిపోతుంది. సో ఇంకా నార్మల్గా నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను. నైట్ అంతా కూడా నాకు జర్నీ అయింది. యాక్చువల్గా ఏంటంటే నేను కరీంనగర్ టు తిరుపతి వచ్చిన, మళ్ళీ వెంటనే తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్నా. సో స్టే చేయలేదు తిరుపతిలో. చాలా టైర్డ్ ఉన్నాను నేను. అండ్ బస్లో కూడా ఫుల్ ఉండే, ఏదో ఒక సీట్ అయితే దొరికింది రన్నింగ్లో ఎక్కితే. సో ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీ అయినా స్టాండింగ్ ఉన్నారు బ్యాక్ సైడ్ అయితే మొత్తం బస్లో. సో నడుస్తుంది బస్సు అయితే. అలా కూర్చున్నాను నేనైతే. ఫుల్ టైర్డ్ ఉంది, ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పటికి కూడా. ఇంకా ఫస్ట్ నేను తిరుపతిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఏమైనా వస్తాయేమో అని వెయిట్ చేశాను, కానీ ఏ బస్సెస్ లేవు. సో ఇంకా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి వెళ్ళినా కానీ ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా వెయిట్ చేసేసి కొంచెం అట్లా వాష్రూమ్ వెళ్ళేసి వచ్చేసి రన్నింగ్లో ఈ బస్సు ఎక్కేసాం. నార్మల్గా ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయని విన్నాను, కానీ ఏం లేదు. సప్తగిరి బస్సెస్ కూడా అక్కడ ఏం లేవు బస్ స్టాండ్లో అయితే. ఇక్కడ నుంచి ఒంగోలు వచ్చి ఇంకా 318 కిలోమీటర్స్, గుంటూరు వచ్చి 426 కిలోమీటర్స్, కాకినాడ వచ్చి 678 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఆల్మోస్ట్ మనము చెన్నై రీచ్ అయిపోయాము. సో చెన్నై ఎంటర్ అవుతున్నాం, చెన్నై రీచ్ అవ్వడం అంటే. ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్కి వెళ్తే NH48 నుంచి నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం రూట్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా లెఫ్ట్లో నుంచి వెళ్తే నెల్లూరు వచ్చి 192 కిలోమీటర్స్ ఉంది, విజయవాడ వచ్చి 463 కిలోమీటర్స్, విశాఖపట్నం వచ్చి 800 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇది ఓఆర్ఆర్ లాగా అనుకుంటా, మేబీ నాకైతే తెలియదు, ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో అటు లెఫ్ట్లో ఉంది మెట్రో, చెన్నై మెట్రో కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ నుంచి. సో మనం పూనమలైకి స్ట్రైట్కి వెళ్తుంటే ఇంకా పూనమలై కూడా వస్తుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయినాక పూనమలై రీచ్ అయిపోతాం బస్ స్టాండ్కి.
ఇదంతా మెట్రో కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో. సో మనం పూనమల్లై బస్ స్టాండ్ కూడా రీచ్ అయిపోయాము. ఇది వచ్చి పూనమల్లై. సో ఇది బస్ స్టాండ్. ఇక్కడ చాలామంది దిగుతున్నారు. సో రన్నింగ్లోనే చాలామంది దిగిపోయినారు ఆల్రెడీ. అక్కడ జస్ట్ కొంచెం స్లో అయినందుకు. ఇక్కడైతే ఎవరు ఎక్కలేదు నార్మల్గా. ఇంకా వెంటనే జస్ట్ ప్యాసింజర్స్ దిగగానే బస్ మూవ్ చేసేసినారు డ్రైవర్. ఇది వచ్చి పూనమలై బస్ స్టేషన్. ఇక్కడ నుంచి తాంబరం వచ్చి 16 కిలోమీటర్స్, మహాబలిపురం వచ్చి 62 కిలోమీటర్స్, తిరుచి వచ్చి 16 కిలోమీటర్స్ ఉంది. ఇలానే స్ట్రైట్గా వెళ్తే రెడ్ హిల్స్ కానీ కోయంబేడు కానీ, ఇంకా కోయంబేడు ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చి కోయంబేడు మెట్రో స్టేషన్. సో ట్రాఫిక్ వలన కొంచెం స్లోగా వెళ్తుంది బస్సు వచ్చి. సో మనం కోయంబేడు బస్ స్టాండ్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి 1 km అలా ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కోయంబేడు బస్ స్టాండ్ వస్తుంది. ఇది వచ్చి కోయంబేడు మెట్రో స్టేషన్. ఇక్కడ లెఫ్ట్లో వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ ఆగుతాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట ప్రైవేట్ ట్రావెల్స్కి. సో ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో మనము కోయంబేడుకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్టే. సో అక్కడ బస్సెస్ వస్తున్నాయి చూడండి. అదే కోయంబేడు బస్ స్టాండ్ అన్నట్టు. ఇంకా ముందు వెళ్ళేది వచ్చి ఏసీ బస్ అన్నట్టు. 3+2 సీటింగ్ ఉంటుంది దాంట్లో కూడా. ఇప్పుడు ఇది వచ్చేసి కోయంబేడు బస్ స్టాండ్. చాలా పెద్దగా ఉంటుంది బస్ స్టాండ్ వచ్చి. ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టేషన్ ఇది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మాధవరం, ఇంకా కొన్ని బస్ స్టాండ్స్ ఆల్మోస్ట్ తమిళనాడు చాలా పెద్ద బస్ స్టాండ్స్ ఉన్నాయి. కొంచెం స్పేషియస్గా ఉంటాయి. మళ్ళీ బస్ పార్కింగ్కి కానీ, ప్లాట్ఫామ్స్ కానీ హైజీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి ఇక్కడ బస్ స్టాండ్స్ అయితే నేను చూసినంత వరకు అయితే. సో లైటింగ్ పాయింట్ కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా దీనికి 100 మీటర్స్లో కూడా మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం మెట్రో ఎక్కొచ్చు. కోయంబేడు అక్కడ కోయంబేడు మెట్రో స్టేషన్ కూడా ఎక్కొచ్చు. ఇక్కడ కూడా మనం మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కొచ్చు సో ఇది వచ్చి కోయంబేడు బస్ స్టాండ్. చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది బస్ స్టేషన్ అయితే. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బస్సెస్ అన్నీ మాధవరంలో హాల్టింగ్ ఇచ్చారన్నట్టు. సో ఇంటర్ స్టేట్ బస్సెస్ కూడా అన్నీ మాధవరం బస్ స్టాండ్లోనే ఆగుతాయి. చాలా రేర్గా కోయంబేడు బస్ స్టాండ్కి వస్తాయి. కేఎస్ఆర్టీసీ కొన్ని వస్తాయి ఇక్కడికి. అండ్ మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీజీఎస్ఆర్టీసీ కానీ కోయంబేడుకి ఇప్పుడు రావట్లేదు. మాధవరంలోనే హాల్టింగ్ ఉంది వీటికి. సో ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది బస్ స్టాండ్ వచ్చి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఒకప్పుడైతే ఈ బస్ స్టాండ్ ఎప్పుడు రద్దీగా ఉండే, చాలా ఫుల్ రష్గా ఉండేది బస్ స్టాండ్ అయితే. సో ఎందుకు సిటీలోకి వచ్చి బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి అవుట్స్కట్స్లో మాధవరం బస్ స్టాండ్ ఉంది. సో అక్కడే అన్ని హాల్టింగ్ ఉన్నాయి బస్సెస్ అన్నీ. సో ఇప్పుడు కోయంబేడుకి చాలా రేర్ బస్సెస్ వస్తాయి అన్నమాట. ఎక్స్ప్రెసెస్ కానీ చాలా రేర్. ఇంకా అవి అడిగి ఎక్కాలి. ఒకవేళ కోయంబేడుకి రావాలనుకుంటే డ్రైవర్స్ని అడిగి కోయంబేడు వెళ్తుందా లేదా అని కనుక్కొని ఎక్కండి. కానీ బస్ స్టాండ్ మాత్రం క్రేజీ కట్టారు. చాలా నీట్గా, లుక్ మాత్రం సూపర్గా ఉంది ఇదైతే. బయట కూడా చాలా బాగుంటుంది ఈ బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. సో బికాజ్ ఆఫ్ బస్సెస్ అన్నీ మాధవరం బస్ స్టాండ్ వెళ్ళడం వలన. సో ఇక్కడ చాలా రేర్ బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో అక్కడక్కడ కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి, ఒక 2 బస్సెస్ 3 బస్సెస్. సో ఇది వచ్చేసి కోయంబేడు బస్ స్టేషన్. ఇది బయట బస్ స్టాండ్ బయట కూడా మనకి ఎంటీసీ బస్ స్టాండ్ ఉంటుంది, ఎంజీఆర్ బస్ టెర్మినస్. సో బయట మనకి ఇది వ్యూ వచ్చి టైం కానీ ఎన్ని డిగ్రీస్ మన వెదర్ రిపోర్ట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ.
పురతాచి తలీవార్ డాక్టర్ ఎంజిఆర్ బస్ టెర్మినస్. ఇది కోయంబేడు బస్ స్టాండ్. ఇది ఎంటీసీ బస్సెస్ అన్నట్టు. కోయంబేడు బస్ స్టాండ్ బయటనే ఎగ్జాక్ట్గా సిటీ బస్సెస్ ఆగుతాయి అనమాట. ఇవి మినీ బస్సెస్, మినీ సిటీ బస్సెస్ అనమాట ఇవి. సో ఇది వచ్చి సిటీ బస్ స్టాండ్. సో ఇక్కడ మనకి మెట్రో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మనకి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది మన వ్లాగ్ వచ్చి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా న్యూ బస్ రూట్స్ ఉంటే కామెంట్లో సజెస్ట్ చేయండి, అవి కూడా చేస్తాను. కోయంబేడు దగ్గర మెట్రో స్టేషన్ పేరు వచ్చి డాక్టర్ జే లలిత సిఎంబిటి మెట్రో స్టేషన్.